ఈరోజు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ బీఆర్కే భవన్లో విచారించనున్న పీసీ ఘోష్. ఇప్పటికే హరీష్ ఈటెలను ప్రశ్నించిన కమిషన్. తెలంగాణలో 12 చోట్ల ఏసీబీ సోదాలు. అధికారుల అదుపులో నూనె శ్రీధర్. ఇరిగేషన్ శాఖలో ఎస్సీగా పనిచేసినట్టు గుర్తింపు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు. ఈరోజు రెండోసారి విచారణకి ప్రభాకర్ రావు. హార్డ్ డిస్కుల ధ్వంసం సహా కీలక అంశాలపై ప్రశ్నలు. ఉత్తమ్ భట్టికి హైకమాండ్ నుండి పిలుపు. 3 రోజులుగా ఢిల్లీలోనే సీఎం రేవంత్. శాఖల మార్పు కేటాయింపుపై అధిష్టానం కసరత్తు. రేపటితో కూటమి పాలనకు ఏడాది. అమరావతిలో ఎన్డీఏ బహిరంగ సభ. ఏపీ సచివాలయం దగ్గర ఏర్పాట్లు. ఏపీలో మహిళలు బాలికలకు రక్షణ లేదు. ఏడాదిలో ఎన్నో దారుణాలు జరిగాయన్న జగన్. వైసీపీపై పగ తీర్చుకుంటున్నారంటూ ఆరోపణ. విజయవాడ కోర్టులో పిఎస్ఆర్ ఆంజనేయులు పిటిషన్. ఓఎసిస్ జనని యాత్ర తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్. అనారోగ్యం కారణంగా బెయిల్ కోరిన ఐపీఎస్ ఇవాళ విచారించనున్న కోర్టు. పొదిలిలో ఇవాళ వైఎస్ జగన్ పర్యటన. పొగాకు కేంద్రంలో వేలం పరిశీలన. గిట్టుబాటు ధరలపై రైతులతో ముఖాముఖి. తెలంగాణలో యుఏఈ పెట్టుబడులు. 2 కంపెనీలతో సర్కారు ఒప్పందాలు. 5,000 ఉద్యోగాలు వస్తాయన్న మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. ఇండస్ట్రీ సమస్యలపై సినీ ప్రముఖులతో చర్చ. గద్దర్ అవార్డు వేడుకలపై సమీక్ష. ఏపీలో యోగా డే ఏర్పాట్లపై మోదీ ఆరా. ఎంపీ లావ్ కృష్ణదేవరాయలతో మాట్లాడిన ప్రధాని. గిన్నిస్ బుక్ రికార్డు ఏర్పాట్లను వివరించిన ఎంపీ. లక్నో పర్యటనలో మంత్రి నారాయణ బృందం. యూపీలో ఘన వ్యర్థాల ప్లాంట్లపై అధ్యయనం. ఏపీ విధానాలను ప్రశంసించిన యూపీ సీఎం. సూర్యాపేట జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు. 6 నిందితుల అరెస్ట్. 2,200 కేజీల ఫేక్ సీడ్స్ స్వాధీనం. కాగజ్ నగర్ లోని శ్రీ తినేత్ర శివాలయంలో చోరీ. వెండి నాగపడగను ఎత్తుకెళ్లిన దొంగలు. విచారణ చేపట్టిన పోలీసులు. తెలంగాణలో 3 కోట్లు దాటిన రేషన్ లబ్ధిదారులు. కొత్తగా 2 లక్షల కార్డులు మంజూరు. మంత్రులు ఎమ్మెల్యేల ద్వారా పత్రాల పంపిణీ యోచన. ఢిల్లీలో కర్ణాటక రాజకీయం. సిద్ధరామయ్య డీకే శివకుమార్ కు పిలుపు. మరోసారి కులగణనకు హైకమాండ్ ఆదేశం. అక్రమ వలసదారులపై ఢిల్లీ ప్రభుత్వం యాక్షన్. ఇప్పటికే 242 బంగ్లాదేశీల అరెస్ట్. వెనక్కి తిప్పి పంపించేందుకు ప్రయత్నాలు. దేశంలో విజృంభిస్తున్న కరోనా. 7,000కు చేరువలో యాక్టివ్ కేసులు. 24 గంటల్లో 324 కేసులు, 3 మరణాలు.